అమ్మా తినొచ్చినావా తినకొచ్చినావా? తినకనే వచ్చినా ఇంకా. అచ్చా అయితే వాడు బయటికి పోతా అన్నాడు, అందుకనే తొందరగా ఫోన్ చేసిన. తిన్నావు? నువ్వు తిన్నా? నేను తిన్నా. అమ్మో ఇప్పుడు అన్న ఎవరు వచ్చిరే? ఏమో ఎవరు వచ్చిరో, నా మొగుడే కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పినా ముందే. సరే నువ్వు ఇంత తున్నావు ఆయన జాక్కో పెట్టడానికి. అగో గడువు గడువు చెప్పరాబో. లోపలికి అత్తనా అత్తనా. ఏమైంది? ఇంతసేపు అవుతుంది. ఏం కాలే. పొలం కాడికి పోలేదా? పొలం కాడికి పోయినా కానీ నువ్వు ఎలాగానే వెళ్ళకి డోర్ ఎందుకు వేసినావు? ఎండ కొడుతుంది కదా, అందుకనే డోర్ పెట్టుకుని పండుకున్నా. ఎండ కొడుతుందా? చలికాలం ఎండ కొట్టుడైంది. నీకేమైంది? నువ్వు ఆమామ ఎందుకు అవుతావు? ఏం లేదు, ఇప్పుడే లేచినా కదా, తలకి వచ్చినట్టు అవుతుంది. అవును కానీ నువ్వు కరెంటు పెట్టలే, పొలానికి నీళ్ళు పెట్టలేదా? ఇంత చెప్పనొచ్చు నువ్వు, తలకి వచ్చినట్టు అవుతుంది. ఆ చెప్పులేవరి? నీ కాదా, పొద్దుగా ఇడిచినావేమో అనుకున్నా, మర్చిపోయి అక్కడ ఇడిచినావేమో అనుకున్నా. అయినా కరెంట్ పెట్టలే, నీళ్ళు వారలే పొలంకి? కరెంట్ పెట్టలే కాదు, నా చెప్పులు ఎప్పుడైనా నేను వాడిన నానే. నువ్వేం చేస్తానో ఇంట్లో? నా చెప్పులు వేసుకొని వెన్నే. నేను కట్ట చేస్తాంటే నువ్వు చేసే పని దానే. ఏయ్ బయటికి వెళ్ళరా. బయటికి వెళ్ళరా. అన్న అదేం తప్పు లేదన్నా. నిన్ను ఎవరు రమ్మన్నారా? నా అమ్మనే ఫోన్ చేసి వచ్చినన్నా. నేను అప్పటికి చెప్పినా రానని చెప్పినా. ఏం కదా మౌడు ఇంట్లో లేరు, రానన్నా అన్న. ఎవరు అనేది? పక్కూరు అన్న, ప్లీజ్ అన్న నేను వెళ్ళిపోతా. నువ్వురా, నువ్వు నన్ను ముట్టుకోకు. తప్పైంది బావా, నన్ను ముట్టకు. నీకేం తక్కువ చేసిండే? నిన్ను నేను ఎంత మంచిగా చూసుకుంటానే. నువ్వు నా పిల్లను ఊళ్ళకి పోతే ఎంత ఇల్లు ఇచ్చిర్రే, కాపాడినావా? లేదు. ఈ కాడ నుంచి నువ్వెవరో నేనెవరో. నీ బతుకు నువ్వు సల్లగా బతుకు, నా బతుకు నేను బతుకుతా. అద్దు ముట్టుకోకు. నువ్వు సల్లగా బతుకు, నా సావు నేను చత్తా. అద్దు ముట్టుకోకు, నన్ను నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు. అద్దు తప్పు చేసినావు. అద్దు నన్ను ముట్టుకోకు. అద్దు నాకు అద్దు. నువ్వు సల్లగా బతుకు, నేను పోతా. నా సావు నేను చత్తా. అద్దు నువ్వు సల్లగా బతుకు. అద్దు నాకు నువ్వు. అట్లానే దండం పెడతాను, నాకేం చెప్పి తప్పేనే, ఇంకోసారి చెయ్యా. నా సావు నేను చత్తా. నాకు అద్దు నువ్వు. నేను మోసం చేసి తప్పైంది.
ఏంది తాగచ్చినవా? దూరం తప్పు క్షమించే తప్పైతే నేను క్షమించటండి. నువ్వు చేసిన తప్పు క్షమించరా తప్పే. తప్పే చేసిన ఇంకోసారి చేయమని దండం పెడతాను. నువ్వు ముట్టుడే నువ్వు నాకు వద్దు. చల్లగా బతుకు. ఉన్నదెంత నా ఇజ్జత పోతుంది. వేరే పడతా ఇదంతా. అట్లా మాట్లాడకే. తెచ్చిన మంది ఉన్నది అదే పని అంత పని చేయకయ్యా నీ కాలు మొక్కుతుందంట పెడతా. బొంద పెడితే కదే పొలంలో కింద బొంద తీసి పెట్టు. కింద ప్రేమ కింద మట్ట తీసిపో. రాద్దు మనం ఇక కలిసి ఉండద్దు. నీకు బతుకునేది చల్లగా బతుకు, నా బతుకునేది గంగల పోత కాటల గడ్డనే నాకు ఇక అన్ని. నువ్వు వద్దు. రితిక రితిక ఆగో ఇంకా పడుకున్నది. రితిక లే ఏమైంది? ఎందుకు పడుకున్నావు? ఏమైంది? రాత్రి అల్లుడు ఫోన్ చేసిన కానీ ఏం చెప్తలేడు, బాధపడతాను. ఎందుకే? ఏమైంది బిడ్డ? ఏమన్నాడే? ఎందుకు ఎడతాను? ఏమైంది చెప్పు. ఎందుకు కొట్టుకుంటాను? అమ్మా మిమ్మల్ని నేను మోసం చేసిండే. నీ అల్లుడికి తెలియకుండా నేను రామా ఇంత పని చేసినవే నువ్వు. అందుకే సత్త ఇట్లా అంటాడా? నువ్వు చావు అని వచ్చాకంటే నువ్వు నిన్నే చంపుతా నేను చెప్తానా. నా ఇజ్జత్ పోతుంది. నా మొహం కూడా చూయించుకోలేనే. చీకి అంత మంచి అల్లుడికి నిన్ను ఇచ్చి నేను వేస్ట్ చేసిన. అయ్యో దేవుడా. నువ్వు అమ్మాలకే నన్ను ఇంకా మళ్ళా కొడుకులు లేకుండా కొడుకు లెక్క అనుకున్నానే. నువ్వు ఎందుకు వెళ్ళి చేస్తాను? ఇంకోసారి ఏంటి చేయవు? చేసింది చిన్న పని అంటే ఇంకోసారి చెయ్యా అని చెప్తాంది. మొహం ఎత్తుకోకుండా చేస్తాను కదనే. నువ్వు చేసింది ఏంటిదే? నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినావుడా. రాత్రి జరిగిన దొంగ ముండ చెప్పింది. నలుగురింటి ఇజ్జత్ మనం పోతుంది. ఇంకోసారి చేస్తే నేనే చంపుతా దీన్ని. ఒక్కసారి క్షమించయ్యా. నీ కాలు మొక్కుతున్నాయా, నీకు దండం పెడతానయ్యా. కొడుకు నువ్వే, అల్లుడు నువ్వే, అర్థం చేసుకో. నేను దీన్ని నమ్మిన అత్త. ఇది నన్ను ఎంత మోసం చేసింది. నేను ఎంత మంచిగా చూసుకున్నా, ఇది నన్ను మోసం చేసింది అత్త. ఊళ్ళో నాకు ఇజ్జత లేకుండా అవుతుంది. ఎవరికన్నా తెలిస్తే ఊర్లో ఎత్తుకొని తలెత్తుకొని తిరుగుతారా? నాకు అద్దది, నాకు అద్దు. నా విలువ లేకుండా చేసింది మొత్తం. నాకు అద్దు. నేను పోతానా? మంచిగా ఉండు, చల్లగా ఉండు, నేను మంచిగా చూసుకోరు. నేను పోతానా? నేను ఉంటా. నేను పోతాను. నాకు అద్దు. లేదత్త, ఇది మంచిగా చూసుకోర్రి. నువ్వు మా అమ్మ మంచిగుంటారు. అద్ద పోతారా? నేను పోతా.
చెప్పాలనే అల్లునికి.